की ओर है। तेलंगाना के लोग बीजेपी से उम्मीद लगा रहे हैं। కుటుంబ సభ్యులారా నేను తెలంగాణ వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ ప్రజల్లో ఎన్నో ఆశలు అలలు కనిపిస్తా ఉంటాయి. ఇది ఒక ఆశా కిరణం యొక్క ఉప్పెనగా భావిస్తాను. ఇది ఒక మార్పుకు తరంగంగా నేను భావిస్తా ఉంటాను. తెలంగాణకు దక్కాల్సిన అభివృద్ధి, ఈ అభివృద్ధి పదంలో ఉన్నత శిఖరాలకు సాధించాలనే భావం ఈ తరంగంలో ఉన్నది. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఇక్కడి ప్రజలు 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనతో విసిగి వేరాసి బీఆర్ఎస్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. అదేవిధంగా 7 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మనందరినీ కూడా విస్మరించింది. అందుకనే ప్రజలు కాంగ్రెస్ నుంచి కూడా విముక్తి కోరుకుంటున్నారు. అందుకనే ఈసారి బీజేపీ గాలి వీస్తూ ఉన్నది, బీజేపీకి అనుకూలంగా వాతావరణం మారుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు బీజేపీ పైన పెద్ద ఆశలు ఈరోజు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना के गरीबों की, किसानों की, महिलाओं की, युवाओं की, पिछड़ों की और दलितों की आकांक्षाओं का प्रतीक बीजेपी का संकल्प पत्र है। हम सकला जनुला सौभाग्य तेलंगाना, इसके निर्माण का लक्ष्य लेकर आगे बढ़ रहे हैं। लोगों ने नेशनल पॉलिटिक्स में हमारा ट्रैक रिकॉर्ड देखा है। बीजेपी वादा पूरा हुआ। हमने संसद में महिला आरक्षण की बात कही थी, वादा पूरा हुआ। हमने किसानों को 1.5 गुना एमएसपी की गारंटी दी थी, वादा पूरा हुआ। हमने अपने सैनिकों को 1 रैंक 1 पेंशन का संकल्प दिया था, वादा पूरा हुआ। हमने वादा किया था कि राम मंदिर अवश्य बनेगा, वादा पूरा हो रहा है। और साथियों, हमने तेलंगाना के लोगों से टर्मरिक बोर्ड का बनाने का वायदा किया था। ये वायदा भी बीजेपी सरकार ने पूरा करके दिखाया। हमने आपसे सेंट्रल ट्राइबल यूनिवर्सिटी का वायदा किया था, बीजेपी सरकार ने आपसे ये वायदा भी पूरा करके दिखाया। మిత్రులారా, తెలంగాణలోని పేదలు, రైతులు, మహిళలు, యువత, వెనుకబడ్డ వర్గాలు, దళితుల యొక్క ఆకాంక్షలకు ప్రతిబింబించేది మా మేనిఫెస్టో. సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతా ఉన్నాం. జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డు ప్రజలు మీరందరూ చూశారు. బీజేపీ ఏదైతే చెబుతుందో చేసి తీరుతుంది. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అన్నాం, ఇచ్చి తీరాము. రైతులకు 1.5 రేట్లు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మన సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నాము, ఇవాళ హామీ నెరవేర్చుకున్నాం. రామ మందిర నిర్మాణం కూడా తప్పక నిర్మాణం చేస్తామన్నాము, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. మిత్రులారా, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పాము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. బీజేపీ ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చడమే కాకుండా ఇవాళ ఆదివాసీల కోసము సెంట్రల్ యూనివర్సిటీ అన్నాము, హామీ ఇచ్చాము, నిలబెట్టుకున్నాము. బీజేపీ ప్రభుత్వము మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది. ఇది బీజేపీ. నా కుటుంబ
ఈ అన్యాయాన్ని అరికట్టేదానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ద్వారా మీకు న్యాయం చేసేందుకు మేము చొరవ తీసుకుంటుంది మరియు మీ సాధికారత కోసం కొత్త మార్గాన్ని కూడా ఇవాళ అన్వేషిస్తా ఉన్నది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టులో ఈరోజు కొనసాగుతుంది. ఈ యొక్క కోర్టులో ఉన్నదానికి న్యాయం జరిగేదానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. నిన్ననే ఢిల్లీలో నేను స్వయంగా ఈ విషయాలన్నిటిపైన కూడా వివరంగా ఆ అధికారులతో మాట్లాడాను. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना के किसानों को उनकी मेहनत के लिए जाना जाता है, लेकिन राज्य सरकार ने उनके साथ भी धोखा ही किया है। बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी, लेकिन ये योजनाएं बीआरएस के लिए उनका एटीएम बनकर रह गई। जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं। परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है, न ही कोई प्रोजेक्ट शुरू होता है। तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है। మిత్రులారా, తెలంగాణ రైతులు తమ కష్టార్జితానికి పెట్టింది పేరు, అది ప్రసిద్ధి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ అనేక నీటి పారుదల పథకాలను ప్రకటించింది. కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటీఎం గానే మారిపోయాయి. ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి. కానీ బీఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీటిపారుదల పథకాన్ని రూపొందిస్తారు. ప్రాజెక్టుల వ్యయం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. తెలంగాణ అభివృద్ధి సొమ్మును బీఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది, కానీ మనకు న్యాయం జరగటం లేదు. ना कुटुंब सभ्युलारा, किसानों का हित बीजेपी की हमेशा प्राथमिकता रहा है। पीएम किसान सम्मान निधि के जरिए देश के करोड़ों किसानों को 3.25 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब 40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान कामा रेड्डी के भी हैं, जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2,500 से 3,000 रुपए की पड़ती है, वही बोरी भाजपा सरकार तेलंगाना के किसानों को 300 रुपए से भी कम में उपलब्ध करा रही है। మిత్రులారా, రైతుల సంక్షేమమే బీజేపీ ఎప్పుడు ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద దేశంలోని కోట్లాది రైతులకు 2,75,000 కోట్ల రూపాయల పైగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తున్నది. తెలంగాణలోని దాదాపు 40 లక్షల మంది రైతులకు దీని ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో కామారెడ్డికి సంబంధించిన రైతులు 1,50,000 మంది రైతులు కూడా ఈ పథకం ద్వారా 400 కోట్ల రూపాయలతో లబ్ధి పొందుతున్నారు. ఇతర దేశాల్లో 2,000 నుంచి 3,000 వరకు ఒక యూరియా బస్తా ధర అయితే ఈ రోజు
భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము 300 రూపాయలకే ఆ బస్తా యూరియాని ఇచ్చి రైతులకు ఆదుకుంటున్న ప్రభుత్వము ఇది మోదీ గారి ప్రభుత్వము. ना कुटुंब सभ्युलारा, बीते वर्षों में यहां पैडी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है. केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है. अब हमारी सरकार ने निश्चय किया है कि इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा. इससे भी तेलंगाना के किसानों को बहुत लाभ होगा. మిత్రులారా, గత కొన్నేళ్లుగా 1,30,000 కోట్ల పైగా ఈ ప్రభుత్వము వరి కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తా ఉన్నది. ఇప్పుడు మన ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రైతుల నుండి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది किसानों को आय के अतिरिक्त साधन मुहैया कराने के लिए भी केंद्र की भाजपा सरकार लगातार काम कर रही है. खेती किसानी से निकलने वाले कचरे से ईंधन बने, इसके लिए बायोफ्यूल प्लांट लगवाए जा रहे हैं. गन्ना किसानों की आय बढ़ाने के लिए पेट्रोल में इथेनॉल की ब्लेंडिंग बढ़ाई गई है. इथेनॉल प्लांट लगाए जा रहे हैं. ये तो शुगर केन हब है. आप लोगों को भी इससे बहुत लाभ होने वाला है. पशुपालकों को लाभ हो, इसके लिए गोवर्धन योजना चलाई जा रही है. 15,000 करोड़ रुपए खर्च करके केंद्र सरकार पशुओं का मुफ्त टीकाकरण भी करा रही है. మిత్రులారా, బీజేపీ ప్రభుత్వము రైతులకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి నిరంతరం కృషి చేస్తా ఉన్నది. వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చేదానికి బయోఫ్యూయల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవాళ చెరుకు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పెట్రోల్లో ఇథనాల్ కలిపి ఏ రకంగా ఇథనాల్ ప్లాంట్లను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇది చెరుకు హబ్. ఇది మీరు కూడా దీనివల్ల చాలా ఇవాళ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నది. పశువుల రైతులకు మేలు చేసేందుకు గోవర్ధన్ యోజన పేరు మీద ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తున్నాం. 15,000 కోట్లు వెచ్చించి కేంద్ర ప్రభుత్వము పశువులకు ఉచితంగా. For more such videos, subscribe to the NewsX YouTube channel, hit the bell icon.